హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో DBMS అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ అంటూ మనకి ఒకటి ఉంటేనే కదా మనం అసలు ఫస్ట్ డేటాబేసెస్ని క్రియేట్ చేసి దాని మీద ఏదైనా ఒక ఆపరేషన్ని చేయగలుగుతాం. అటువంటి సాఫ్ట్వేర్ పేరే DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని మనం DBMS అని షార్ట్కట్లో అంటామన్నమాట. సో అసలు దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డేటాని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన డేటా మీద ఏమైనా మనం మేనేజ్ చేస్తాం. అంటే ఏంటి, ఇన్సర్ట్ కానీ, డెలీట్ కానీ, అప్డేట్ కానీ, ఇటువంటి క్వరీ. నెక్స్ట్ రిట్రీవ్ చేయడం అంటే సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ విధంగా మనం డేటాబేస్ మీద ఎటువంటి ఆపరేషన్ అయినా పెర్ఫామ్ చేయగలుగుతాం. అయితే ఆపరేషన్ అయితే చేయగలుగుతాం, బట్ దేన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం? మనకంటూ ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా. సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు, లాంగ్వేజ్ అంటూ ఉండాలి. సో ఆ లాంగ్వేజ్ పేరేనండి SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం వేరియస్ ఆపరేషన్స్ని చేస్తూ ఉంటాం, లైక్ ఇన్సర్ట్, డెలీట్, అప్డేట్ అండ్ రిట్రీవ్ ఆపరేషన్స్. ఇవే కాదండి, క్రియేట్ కానీ, ఆల్టర్, డ్రాప్, ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఆపరేషన్ మనం డేటాబేస్ మీద చేయాలి అంటే SQL లాంగ్వేజ్ అన్నది మ్యాండేటరీ. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel. Thank you for watching.